హలో వ్యూవర్స్, అది జనవరి 1, 2015 ఇంగ్లాండ్. ఒక ఫ్యామిలీ అది న్యూ ఇయర్ కావటం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాల్ చేసి పలానా ప్లేస్ లో ఉన్న రెస్టారెంట్ లో ఈ రోజు మనం అందరం కలిసి లంచ్ చేద్దాము, కాబట్టి మీరందరూ లంచ్ కు 1 o'clock ఆ ప్లేస్ కు వచ్చేయండి అని చెప్తారు. అందుకు రిప్లైగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే షార్ప్ 1 o'clock ఆ ప్లేస్ లో ఉంటామని వాళ్ళందరూ చెప్తారు. సో ఆ విధంగానే ఆ రోజు 1 o'clock అవుతుంది. వాళ్ళు చెప్పినట్టుగానే ఆ ప్లేస్ కి అందరూ వచ్చేస్తారు, కానీ ఒక వ్యక్తి తప్ప. అతని పేరే స్టీఫెన్ విన్ఫ్రే. ఈ స్టీఫెన్ కు రీసెంట్ గానే డైవర్స్ అయి ఉంటుంది. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అతనికి డైవర్స్ అవటం వలన అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అందుకోసం అతను సరిగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే తాగుతూ అటు ఇటు తిరుగుతుండేవాడు. సో అతని కోసం రెస్టారెంట్ లో ఎదురు చూస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టీఫెన్ ఇంకా రాకపోవడం వలన వాళ్ళు ఏం చేశారంటే ఒకరి తర్వాత ఒకరు అతనికి కాల్ చేశారు. అలా స్టీఫెన్ ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అతను మాత్రం ఫోన్ ను పికప్ చేయడం లేదు. ఈ స్ట్రేంజ్ అయిన విషయము ఆ ఫ్యామిలీని చాలా భయపెట్టించింది. ఎందుకంటే రీసెంట్ గానే స్టీఫెన్ కు డైవర్స్ అయింది కాబట్టి బహుశా ఆ డిప్రెషన్ లో ఉంటూ తనకు తానుగా ఏదైనా చేసుకుంటాడేమో అని వాళ్ళందరూ భయపడ్డారు. కానీ న్యూ ఇయర్ రోజు లంచ్ కు వస్తానని చెప్పిన స్టీఫెన్ తనకు తానుగా అతను ఏమీ చేసుకోలేదు, కానీ మారుగా ఎవరు ఊహించని ఒక భయంకరమైన దుర్ఘటన అతనికి జరిగింది. వినటానికి నిజంగా ఇది మనుషులకు సంభవిస్తుందా అని మనకు డౌట్ తెప్పించినా, కానీ నిజంగా జరిగిన ఒక స్ట్రేంజ్ అయిన ఇన్సిడెంట్ గురించే ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ఇలాంటి మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మీ దినేష్, వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. సో స్టెఫెన్ ఇంకా లంచ్ కు రాకపోవడం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం టెన్షన్ గా ఫీల్ అయ్యారు. అప్పుడు స్టెఫెన్ వాళ్ళ చెల్లె నడీన్ ఏమంటుందంటే, మీరు టెన్షన్ పడకండి, నిన్న రాత్రి అతన్ని కాల్ చేశాను, అతను డిప్రెషన్ లో లేడు, అతను చాలా సంతోషంగానే ఉన్నాడు. ఇంకా లంచ్ కు వస్తున్నావు కదా అని అడిగినందుకు అతను ఏమన్నారంటే, వస్తాను, కానీ అంతకు ముందు అడవికి వెళ్లి ర్యాబిట్ హంటింగ్ చేసిన తర్వాతనే నేను రెస్టారెంట్ కి వస్తానని చెప్పాడు. మేబీ ర్యాబిట్ హంటింగ్ లో ఏదైనా లేట్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అతను వస్తాడులే, మీరు టెన్షన్ పడకని చెప్తుంది. యాక్చువల్లీ నడీన్ కి తెలుసు రీసెంట్ గా ఈ స్టెఫెన్ ర్యాబిట్ హంటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని. ఇది అతనికి ఆ డిప్రెషన్ లో నుంచి బయటకు రావడానికి ఒక మంచి డైవర్షన్ కూడా ఉంటుంది. అది మాత్రమే కాదు, అతనికి ఇష్టమైన ర్యాబిట్ హంటింగ్ చేస్తున్నాడు కాబట్టి అతను రావచ్చు, రాకపోవచ్చు, మీరేమీ వరి కావద్దని నడీన్ వాళ్ళకు చెప్తుంది. ఈ మాటలు విన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు లంచ్ చేయడానికి రెడీ అవుతారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంతా ఆర్డర్ చేసుకుంటారు. ఆ విధంగానే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అనేది వాళ్ళ టేబుల్ మీద వస్తుంది. అలా వాళ్ళు తింటూనే వాళ్ళ చూపు అంతా ఆ రెస్టారెంట్ యొక్క ఎంట్రన్స్ డోర్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా స్టెఫెన్ ఆ డోర్ తెరిచి లోపల వస్తాడేమో అనేసి వాళ్ళు చాలా ఆశపడ్డారు. కానీ అలా టైం మాత్రమే గడిచింది, కానీ స్టెఫెన్ మాత్రము రెస్టారెంట్ కి రాలేదు. సో ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ ని ఫినిష్ చేసుకుంటారు. ఇప్పుడు నడీన్ ఏం చెప్తుందంటే, మీరేం వరీ కావద్దు, స్టెఫెన్ ఎలాగైనా కాల్ చేస్తాడు, అతను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాడని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగానే మరుసటి రోజు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికొకరు కాల్ చేసుకుని మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే స్టెఫెన్ ఇంకా కాల్ చేయలేదని, ఆ రోజు అతన్ని ఇంకా ఎవరు చూడలేదని కూడా వాళ్ళకు అప్పుడే తెలిసి వస్తుంది. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే స్టెఫెన్ ఫోన్ కు లాస్ట్ టైం లాగానే ట్రై చేస్తారు, కానీ స్టెఫెన్ మాత్రం ఫోన్ పికప్ చేయడు. ఇదంతా చాలా స్ట్రేంజ్ గా ఉండటం వలన స్టెఫెన్ వాళ్ళ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. అలా వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తుండగానే పోలీస్ స్టేషన్ కు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో వాళ్ళు ఏమంటారంటే, పలానా ఫారెస్ట్ లో ఒక వ్యక్తిని కనుగొన్నాము, అతని పేరు స్టెఫెన్ అని చెప్పారు. అలా స్టెఫెన్ కు ఆ రోజు ఏం జరిగిందని వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయినా బహుశా ఇది జరిగి ఉండొచ్చని వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ జనవరి 1 ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీతో పాటు లంచ్ కు వెళ్లాల్సిన అతను అర్లీ మార్నింగ్ లేచి నడీన్ చెప్పినట్టుగానే పక్కన ఉన్న ఫారెస్ట్ కు ర్యాబిట్ హంటింగ్ కోసం తాను పెంచుకున్న ఒక కుక్కను ఇంకా కొన్ని ఫెరట్స్ తీసుకుని అతను ఆ ర్యాబిట్ హంటింగ్ కోసం బయలుదేరుతాడు. యాక్చువల్లీ ఈ ఫెరట్స్ ఒక రకమైన జంతువు, దీనిని ర్యాబిట్ హంటింగ్ కోసం వాడుతుంటారు. యాక్చువల్లీ స్టెఫెన్ ఏ విధంగా ర్యాబిట్ హంటింగ్ చేస్తారంటే, అతను ఆ ర్యాబిట్ హోల్ దగ్గరకు వెళ్లి తాను తెచ్చుకున్న ఆ ఫెరట్స్ ను ఆ హోల్ లోకి పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ ఫెరట్స్ ఆ హోల్ లోకి పోతుందో ఆ హోల్ లోపల ఉన్న ర్యాబిట్స్ భయపడి బయటకు వస్తుంది. సో ఆ విధంగా స్టెఫెన్ ఆ హోల్ బయట రెడీగా గన్ తో ఉంటాడు. ఎప్పుడైతే ఆ ర్యాబిట్ హోల్ బయటకు వస్తుందో ఆ గన్ తో అతను షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కుక్క ఏం చేస్తుందంటే ఆ పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఆ ర్యాబిట్ పట్టుకుని వచ్చి ఇతనికి ఇస్తుంది. సో ఈ విధంగానే ఆ రోజంతా అతను ర్యాబిట్ హంటింగ్ ని చేశాడు. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు
స్టెఫెన్ ఏదో ఒక కారణం వల్ల ఆ హోల్ కి తల పెట్టాడు. బహుశా ఆ ర్యాబిట్ హోల్ లో ఆ ర్యాబిట్ స్టక్ అయిందేమో, తాను ఆ హోల్ కి పంపించిన ఆ ఫెరట్స్ ఇంకా ఎందుకు బయట రాలేదని అనుకున్నాడేమో, కానీ ప్రాపర్ అయిన రీజన్ తెలియదు. కానీ అతను ఆ హోల్ దగ్గరకు వెళ్లి తన తలను ఆ హోల్ లో పెట్టి చూశాడు. యాక్చువల్లీ ఈ ర్యాబిట్ హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అతను ఆ హోల్ లోకి తల పెట్టి చూస్తున్నప్పుడు అతనికి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి అతని తల అనేది ఆ హోల్ లో స్టక్ అయిపోతుంది. అందుకు అతను ఏం చేస్తాడంటే వెంటనే తలను బయట తీయడానికి ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా కానీ ఆ హెడ్ అనేది బయటికి రాదు. అతను అతని చేతులు ఉపయోగించి ఆ హోల్ ను ఎన్లార్జ్ చేయడానికి ట్రై చేశాడు. అంటే ఆ హోల్ పక్కన ఉన్న మట్టిని బయటకు తీయడానికి ట్రై చేశాడు. అతను ఆ మట్టిని తీస్తున్నట్టుగా ఆ స్క్రాచెస్ అంతా ఆ హోల్ చుట్టూ కనిపించింది. అలా ఆ కండిషన్ లో అలా అతను ప్రయత్నిస్తుండగానే ఆ హోల్ లో ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. అయినా కానీ అతను ఆ బాడీని ఇటు అటు షేక్ చేశాడు. చివరి వరకు అతని తల అనేది ఆ హోల్ నుంచి బయటకు తీయలేకపోయాడు. సో ఆ విధంగానే జనవరి 2 4 o'clock ఆ టైంలో ఒక వ్యక్తి ఆ ఫారెస్ట్ కి వస్తాడు. ఇప్పుడు అతను ఆ ఫారెస్ట్ లో చేంజ్ అయిన కండిషన్ లో ఆ స్టీఫెన్ కనపడడం చూసి వెంటనే భయపడి పోలీసులకు కాల్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ ప్లేస్ కు వచ్చి ఆ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. తర్వాత పోలీసులు ఏం చెప్పారంటే ఇది ఒక యాక్సిడెంట్ అని ఆ కేసును క్లోజ్ చేశారు. సో ఏ విధంగా ఒక సేఫ్ అయిన ఎన్విరాన్మెంట్ కొన్ని సెకండ్స్ లో ఒక డెత్ ట్రాప్ గా మారిందని మనం చూస్తాము. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న మీలో ఎవరైనా ట్రెక్కింగ్ కి వెళ్ళడం, అడవిలోకి వెళ్ళడము లేదా హైకింగ్ వెళ్ళడం ఇలాంటిదని మీరు చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు ఎవరైనా తోడుకు తీసుకుని వెళ్ళండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.